హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేకేఎల్ బ్లాగ్స్. నేనైతే ఈరోజు కర్రీ చేస్తున్నాను. ఏం కర్రీ చెప్పండి చూద్దాం. నేనైతే ఈరోజు నాటు పుట్టగొడుగులతో కర్రీ చేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. మీకు ఎలా చేయాలి అనేది చూపిస్తాను. చూడండి, నాటు పుట్టగొడుగులతో కర్రీ అండి. ముందుగా పుట్టగొడుగులు ఇలా ఉంటాయండి. మనం వాటిని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా కట్ చేసి పెట్టాలి. కట్ చేసి పెట్టిన తర్వాత నీళ్ళు అనేవి మనము ముందుగా ఈ చీలికలు అనేవి వాటర్ అనేవి బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్ అనేవి బాయిల్ చేసి పెట్టుకోవాలండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం పుట్టగొడుగులు అందులోకి వేయాలండి. వేస్తే వాటిలో ఉండే ఏమన్నా చిన్న చిన్న పుట్టగొడుగులలో పురుగులు ఉంటాయండి, అవనేవి చనిపోతాయి. మనం క్యాలీఫ్లవర్ తెచ్చుకున్నప్పుడు కానీ ఇలానే చేస్తాం కదా, ఇవి కూడా అలా చేసి వడగట్టి పెట్టుకోవాలండి. దానికి కావాల్సిన పదార్థాలు టమోటాలు, చెక్క, లవంగ, ఎండు కొబ్బరి, కాజు, కొంచెం పెరుగు కూడా వేసుకోవాలండి. మిక్సీ పెట్టుకోవాలి. అదంతా పేస్ట్లా చేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత సన్నగా ఆనియన్స్ అనేవి తురిమి పెట్టుకోవాలండి. ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేయాలి. కట్ చేసి ఆయిల్లో వేసి బాగా మగ్గాలండి. అవి ఎర్రగా రావాలి. తర్వాత పచ్చిమిర్చి వేయాలి. అందులోకి కొంచెం 2 చెక్కలు 2 లవంగాలు కూడా వేసుకోవాలి. అది అనేది బాగా ఫ్రై చేసి పెట్టండి. ఇలా ఆయిల్ అనేది పైకి తేలాలండి ఆనియన్స్లో. తర్వాత బాగా ఫ్రై అవ్వాలండి. అవి ఎర్రగా ఫ్రై అయ్యే వరకు మనం వేయించుతూనే ఉండండి సిమ్లో పెట్టి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత వాటిని బాగా కలబెట్టండి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో బాగా వేగాలండి. తర్వాత మనం మసాలా పట్టు పెట్టుకున్నాం కదండి, ఆ మసాలా అనేది ఇందులోకి వేసుకోవాలి. చూడండి, మసాలా అనేది వేస్తున్నాను. మసాలాను బాగా ఫ్రై చేసుకోవాలండి. మసాలా వేసిన తర్వాత ఆ మసాలా అనేది బాగా ఆయిల్ తేలేంత వరకు, పచ్చివి కదండి అన్నీ, బాగా ఆయిల్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది ఆ విధంగా పైకి రావాలండి. అందులోకి కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలబెట్టి అందులోకి ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసుకోవాలండి. నేనైతే పుట్టగొడుగులు ఉడికేటప్పుడు ఉప్పు వేసి పెట్టానండి. అందుకోసం కొంచెం ఉప్పు వేస్తానండి. చూసుకొని వేసుకోవాలి. అవసరం లేదంటే వేసుకోకూడదు. ఇక్కడైతే కారం వేసానండి, కొంచెం పసుపు కూడా వేసాను. అలా వేసిన తర్వాత అది బాగా బాయిల్ అయ్యేంత వరకు ఉండాలండి. చూడండి, ఉప్పు కూడా వేస్తాను. ఉప్పు సరిపోలేదని మళ్ళీ ఉప్పు వేసానండి కొంచెము. అది బాయిల్ చేయాలండి. బాగా బాయిల్ మరిగేంత వరకు మనము సిమ్లో పెట్టుకోవాలండి. అక్కడే ఉండి చూసుకోవాలి. తర్వాత మూసి పెట్టాలండి, అది బాయిల్ అయ్యేంత వరకు. చూడండి, ఇక్కడ బాగా ఆ వాటర్ అనేవి బాగా బాయిల్ అవుతున్నాయి. తర్వాత మనం మష్రూమ్ క్లీన్ చేసి జల్లెడ పట్టి పెట్టాం కదండి, వడగొట్టాం కదా, ఆ మష్రూమ్స్ అనేవి ఇక్కడ వేసుకోవాలండి. ఆ మష్రూమ్స్ అనేవి ఈ విధంగా మొత్తము కట్ చేసి ఉడికిన తర్వాత అవి ఎన్ని అవుతాయండి, కొన్ని అవుతాయి. చూడండి, మేమైతే ఎన్ని కట్ చేశాను చూడండి, ఇక్కడ ఎన్ని వేస్తున్నాను. అది ఉడికిన తర్వాత కొంచెం అవుతుందండి. ఇవి అనేది నాటివి కదండి, ఒక ఈవెన్ 15 మినిట్స్ అన్నా అలా ఉడికించుకోవాలండి, లేకుంటే గట్టిగా ఉంటాయి. తర్వాత పచ్చి కరివేపాకును అందులో వేయాలి. తర్వాత కొంచెం గరం మసాలా వేసానండి. నేను గరం మసాలా అనేది ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకుంటాను. అది వేసి కరివేపాకు కూడా వేసాను. పచ్చి కరివేపాకు వేయడం వల్ల స్మెల్ అనేది తినేటప్పుడు బాగుంటుందండి. అందుకోసం పచ్చిదే వేయాలి. అలా ఒక కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దాన్ని కలబెడతా ఉండండి. మనకి తిక్కు కావాలంటే తిక్కుగా, పల్చ కావాలంటే పల్చగా చేసుకోండి. నాకైతే నేను బగారా రైస్ చేశానండి, అందుకు కొంచెం వాటర్ ఉండేటట్టు చేశాను. చపాతీకి అయితే అంత అవసరం లేదండి, కర్రీలా చేసుకోవాలి. కర్రీ అనేది దగ్గరకు వచ్చేంత వరకు చేసుకుంటే చాలా బాగుంటుందండి చపాతీలో తినేటప్పుడు. అంతే అండి. ఇంకా లాస్ట్లో మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేయండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. చాలా బాగుంటుందండి కొత్తిమీర వేసుకోవడం వల్ల. నేనైతే అక్కడ మిక్సీ పట్టేటప్పుడు ఇలా ఫైనల్గా రెడీ అయ్యేటప్పుడు వేస్తానండి. ఆ పచ్చిదే ఆ వాసనకి చాలా బాగుంటుందండి. చూడండి, మీరు కూడా పుట్టగొడుగుల మష్రూమ్ కర్రీ మీరు చేసి కామెంట్ రూపంలో ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్.